గురువుగారు, దక్షిణామూర్తి ప్రస్తావన ఏ పురాణంలో ఉంది? దక్షిణామూర్తిని గురువుగా ఎందుకు స్వీకరించాలి? గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం. ఈ స్తోత్ర కారణంగా నేటి కాలంలో విద్యార్థులందరూ దక్షిణామూర్తిని స్మరిస్తున్నారు. దక్షిణామూర్తి చదువులకు దైవం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఇటువంటి దక్షిణామూర్తి ప్రస్తావన ఏ పురాణంలో కూడా లేదు. దక్షిణామూర్తి ఉపనిషత్తు అనే ఒక ప్రత్యేకమైన 108 ఉపనిషత్తులలో ఒక ఉపనిషత్తు అందులో ఉంది. దాక్షిణ్యము, దయ అన్న పేరుకు మారు శబ్దం. దక్షిణామూర్తి దక్షిణం దిక్కును చూస్తూ ఉంటాడు. ఆ వైపున ఉండే దైవం. మనం ఆ స్వామిని చూస్తూ ఉన్నందువలన దక్షిణ దిక్కుకు అధిపతి ఎవరు? యముడు. అలాగే రాక్షసులు, నరకము, ఇతర భయంకరమైనటువంటి గుణదోషాదులన్నీ కూడా ఆ వైపున ఉండి ఎదరగా అడ్డుగా ఒక చేతిలో జింక, మరి ఒక చేతిలో అగ్నిశిఖ, ఒక చేతిలో జపమాల, మరి ఒక చెయ్యి అభయముద్ర, కాలు మీద కాలు వేసుకొని ఒక చెవికి తాటంకము, మహిళ ధరించేటటువంటి కర్ణాభరణము, మరి ఒక చెవికి మగవారు ధరించేటటువంటి మణికుండలము, ఇటువంటి రూపముతో స్త్రీపుంస యోగోద్భవంగా ఉండేటటువంటి పార్వతీ పరమేశ్వర స్వరూపంగా ఉండే దక్షిణామూర్తిని దాక్షిణ్యం గల దైవంగా స్మరిస్తే ఆ వెనక ఉన్నటువంటి నీడలో చీకటిలో ఉండే యమ సంబంధితమైనటువంటి వ్యతిరేక శక్తులేవి మన వైపుకు రావు. మనం దక్షిణామూర్తి జ్ఞానకిరణాల కాంతి వలయంలో ఉంటాం, రక్షింపబడి ఉంటాం. కాలము జపమాలకు సంకేతం. పరిగెత్తే మనస్సుకు సంబంధించిన వేగం జింకకు సంబంధం. ఇటువంటి రూపంతో దక్షిణామూర్తిని ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః, ఇది నామమంత్రం. దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ నమః, ఇది పరిపూర్ణ మంత్రం. ఈ మంత్రాన్ని చిన్నారి బాలబాలికలు చదువుకునే ముందు ఒక 5 సార్లు చెబితే అద్భుతమైన జ్ఞాపక శక్తి వారికి అలవడుతుంది. వాక్కు అలా ఒక ప్రవాహం వలె వస్తుంది. ఇది దక్షిణామూర్తి స్వరూపం. ఏ పురాణంలో కూడా చెప్పబడలేదు. జగద్గురువులు ఆదిశంకరుల వారు చెప్పిన స్తోత్రమే మనకు శరణాగతి.